హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సుమా విజయ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇది వచ్చేసి మా కర్ణాటక ట్రిప్లోని డే 4 వ్లాగ్. సో మేము లాస్ట్ నైట్ స్టే చేసిన హోటల్ని అయితే మీకు ముందు చూపిస్తున్నాను. గోవా బిబోలో బెస్ట్ రేటెడ్ ఉన్న హోటల్ని చూసి బుక్ చేసాము. స్టే అయితే చాలా బాగా గడిచింది. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా అందరం రెడీ అయిపోయాము. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే కొత్త వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపాన వచ్చేస్తాయి అన్నమాట. నేను నా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈరోజు వచ్చేసి మాకు ఒక స్పెషల్ డే. సో ఈ ఇయర్ మా 8th కాపర్ మ్యారేజ్ యానివర్సరీని కూర్గ్లో సెలబ్రేట్ చేసుకుందాము అని అనుకున్నాము. సో దానికి తగ్గట్టే ట్రిప్ ఐట్రేషనరీ కూడా ప్లాన్ చేశాము. ఈ చల్లని వాతావరణంలో అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు చూస్తుంటే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. సో ఇవాళ ట్రిప్లో మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రాజా సీట్ గార్డెన్. ఈ రాజా సీట్ గాంధీ మండపం అని పిలువబడే ఒక తోట మధ్యలో ఉంటుంది. మేము చాలా ఎర్లీగా రావడంతో ఎంట్రీ టికెట్ అది ఏమీ తీసుకోలేదు. కార్కి మాత్రం పార్కింగ్ తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. లోపలికి రాగానే డిఫరెంట్ రకాల అండ్ డిఫరెంట్ కలర్స్లో ఉన్న పూల తోటలతో చాలా అందంగా అయితే ఉంది ఈ గార్డెన్. ఈ స్థలాన్ని 1600 నుంచి 1836 వరకు 200 సంవత్సరాల పైగా కర్ణాటకని పాలించిన కొడగు రాజులు మరియు రాణులు ఉపయోగించారట. పెద్దవాళ్ళనే కాకుండా చిన్నపిల్లల్ని కూడా అలరించడానికి ఇక్కడ డిఫరెంట్ రకాల యానిమల్స్ బొమ్మలను అయితే ప్లేస్ చేసి ఉంచారు. అవి కూడా చూడటానికి చాలా న్యాచురల్గా ఉన్నాయి. అలాగే ఈ గార్డెన్ దాటి కొంచెం ముందుకెళ్తే మనకి మెయిన్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఏ సీజన్లో అయినా ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 20 నుంచి 25 డిగ్రీలని మించదట. సో టైము ఇక్కడ తెలియకుండానే హాయిగా గడిచిపోతుంది. వ్యూ పాయింట్కి వెళ్ళే ముందు ఇక్కడ ఐ లవ్ కూర్గ్ అని చెప్పేసి ఒక బోర్డ్ కనపడింది. సో ఫొటోస్ దిగడానికి బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ అక్కడికైతే వెళ్తున్నాము. సో హిల్ స్టేషన్స్ ఎప్పుడు సీజనల్గా విజిట్ చేస్తూ ఉంటారు చాలామంది. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం రష్ ఉండటము, లేకపోతే క్రౌడెడ్గా ఉండటము చూస్తుంటాము. బట్ ఆఫ్ సీజన్లో వెళ్తే ఇలా ప్రశాంతంగా మన వరకే ఉంటుందన్నమాట. సో దేని లాభం దానికే ఉంటుంది. సో మేము వెళ్ళినప్పుడైతే అస్సలు క్రౌడ్ లేరు, మేమే ఉన్నాము. అది మేము చాలా ఎర్లీగా వెళ్ళటం వల్ల ఇంకా ప్లస్ అయిందనమాట. చక్కగా కావాల్సినంతసేపు ఈ బోర్డు దగ్గర ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ అయితే దిగేసాం. ఆ తర్వాత ఇంకా మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. సో ఈ రాజా సీట్ అనేది చుట్టుపక్కల ఉన్న కొండలు అన్నిటికన్నా ఎత్తైన కొండ మీద నిర్మించటం వల్ల ఇది ఒక మంచి వ్యూ పాయింట్ లాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూస్తే చుట్టుపక్కల అన్ని కొండలు కనిపిస్తూ ఆ పచ్చదనము అదంతా చాలా ఆహ్లాదాన్ని అయితే కలిగిస్తుంది. సో నేను ముందు చెప్పినట్టు అప్పట్లో కర్ణాటకని పాలించిన రాజులు కూడా వాళ్ళ విహారానికి లేకపోతే వాళ్ళు ఈ రాజ్యాన్ని చూడటానికి వచ్చినప్పుడంతా ఇక్కడే చాలా ఎక్కువసేపు గడిపేవారట. రిలాక్స్డ్గా కావాల్సినంతసేపు ఇక్కడే టైం స్పెండ్ చేశాము. అండ్ మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. డిఫరెంట్ రకాల మొక్కల్ని చూశారు అండ్ అక్కడ ఉన్న అన్ని యానిమల్స్ బొమ్మలతో ఫొటోస్ దిగారు. ఈ రాజా సీట్ గార్డెన్ నుంచి బయటికి రాగానే టిఫిన్ స్టాల్స్ ఉన్నాయి. సో అక్కడే మేము టిఫిన్ కూడా చేసేసాము అండ్ కొన్ని ప్యాక్ చేయించుకున్నాం పిల్లల కోసం. సో అరౌండ్ 7:30, 8 o'clockకి మేము రాజా సీట్ నుంచి బయలుదేరాము. నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ వచ్చేసి తలాకావేరి. సో తలాకావేరికి వెళ్ళే మధ్యలో ఎటు చూసినా కూడా కనుచూపు మేరలో కాఫీ తోటలు, మిరియాలు, యాలకుల తోటలతో చాలా సుమనోహరంగా ఉంది ఈ ప్లేస్ మొత్తం అయితే. సో చాలామందికి తెలిసే ఉంటుంది, లేదా నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను ఏంటంటే కూర్గ్ వచ్చేసి ఇండియాలో లార్జెస్ట్ కాఫీ ప్రొవైడర్. సో దానికి సంబంధించి ఇక్కడ స్పైసెస్ రీసెర్చ్ అండ్ కాఫీ రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బాగా అనిపించింది నాకు చూడటము. జనరల్లీ మనం ఇవి చూడం కదా. సో ఇలాంటి హిల్ స్టేషన్స్లోనే మనకి ఇవి చూడటానికి ఉంటుంది. అండ్ దారిలో ఎక్కువ కాఫీ తోటలు కనిపించేసరికి మా వారు కిందకి దిగేసి కొన్ని కాఫీ గింజలు అండ్ కాఫీ ఆకుల్ని కూడా తీసుకొచ్చి పిల్లలకి చూపించారనమాట. సో మాకు ఇదొక అలవాట్లాగా అయిపోయింది. ఎక్కడే ఏ ప్లాంట్స్ తిరిగితే అవి మా పిల్లలకి చూపించటము. సో ఇవి వచ్చేసి కాఫీ ఆకులు అనమాట అండ్ ఇవి వచ్చేసి కాఫీ బీన్స్. దీన్నే తర్వాత బ్రేక్ చేసి ఫ్రై చేస్తే మనకి ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ తెలుస్తుంది. డైరెక్ట్గా ఈ సీడ్స్లో అసలు ఏమీ స్మెల్ లేదు, నార్మల్ గింజల్లాగా అయితేనే ఉన్నాయి అవి. అండ్ ఈ హిల్ స్టేషన్లో ఏ ఇంట్లో చూసినా కూడా ఈ కాఫీ బీన్స్ ఆరబెట్టి ఉన్నారు ఎండకి. ఈ కూర్గ్ మాడికేరి ప్రాంతం మొత్తం ఎటు వెళ్ళినా పచ్చదనం, నీలి ఆకాశం, పెద్ద పెద్ద లోయలు, ఆ లోయల్లో ప్రవహించే అందమైన సెలయార్లు,
అక్కడక్కడ జలపాతాలు విశేషంగా ఆకట్టుకుంటాయి టూరిస్టులని. మీరు గనుక నేచర్ లవర్ అయితే ఈ ప్లేస్ వచ్చేసి మీ మనసుల్ని ఆనందంతో నింపేస్తుంది. అది మాటల్లో చెప్పలేము. చాలా చాలా బావుంటుందనమాట. చూడటానికి కానీ, లేకపోతే ఆ ఫీల్ గానీ, అది డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. సో, నెక్స్ట్ ఇప్పుడు మేము రీచ్ అయిన ప్లేస్ వచ్చేసి కూర్గ్ నుంచి 33 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బాగ్‌మండల. బాగ్‌మండల కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలో ఒక పుణ్యక్షేత్రం. ఈ బాగ్‌మండల భగల్తీశ్వర ఆలయం కావేరీ నది ఎగువ భాగంలో ఉండటం వల్ల ఇది ప్రధాన ఆలయంగా ఈ ప్రాంతంలో వారికి ఉంది. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రదేశంలో కావేరీ నది ఉపనదులైనటువంటి కన్నికే మరియు పౌరాణిక సుజోతి నదులలో కలుస్తుంది. ఇది పవిత్రమైన నదీ సంగమంగా పరిగణించబడుతుంది ఇక్కడ. ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసి తమ పూర్వీకులకు పూజలు నిర్వహించి కావేరీ నది జన్మస్థలమైన తలాకావేరికి వెళ్ళడం యాత్రికులకు ఇక్కడ సాధారణ ఆచారం. సో మేము కూడా ఈ త్రివేణి సంగమంలో కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని ఇప్పుడు స్వామివారి దర్శనం కోసం వెళ్తున్నాము. భగండేశ్వర పేరుతో ఆ పరమశివుడు ఈ ఆలయంలో కొలువుతీరి ఉన్నారు. ఆ స్వామివారితో పాటు విఘ్నేశ్వరుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాలు కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు. ఈ ఆలయం కరావళి శైలిలో నిర్మించబడింది. దక్షిణ గంగగా పూజించబడే కావేరి ఇక్కడ శివుడి జటాజూటాల నుంచి బయటికి వస్తుందని స్థానికుల నమ్మకం. సో మేము కూడా మా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. లోపలైతే మీకు చూపించట్లేదు ఎందుకంటే కెమెరా అలౌ లేదు కాబట్టి. ఈ ఆలయం నుంచి ఇప్పుడు తలాకావేరికి వెళ్తున్నాము. ఈ తలాకావేరి ఆలయం వచ్చేసి కూర్గు నుంచి 48 కిలోమీటర్ల దూరంలో మరియు బాగ్‌మండల నుంచి 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ తలాకావేరి ఆలయం సముద్ర మట్టానికి 1276 మీటర్ల ఎత్తులో బ్రహ్మగిరి కొండలపై ఉంది. ఈ ఆలయానికి 2 ఎంట్రన్స్‌లు అయితే ఉన్నాయన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు మనం చూస్తుంది. టూరిస్ట్ బస్సులని అక్కడి వరకే ఆపేస్తున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎంట్రన్స్ దగ్గర వరకు మనకి కార్స్ అయితే వెళ్తున్నాయి. సో మేము పైదాకా తీసుకొచ్చేసి కార్ని పార్క్ చేసాము. అండ్ అక్కడ నుంచి ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. కావేరీ నది పుట్టిన స్థలం ఇది. మెయిన్ ఆర్చ్ నుంచి తలాకావేరి ఆలయం వరకు కొన్ని మెట్లయితే ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కలేని వారి కోసం పక్కన సైడ్ ఒక వాక్వే కూడా ఉంది. సో నడుచుకుంటూ అయినా ఎక్కచ్చు. మరీ నడవలేని వారి కోసం వీల్ చైర్ అవైలబిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఈ తలాకావేరి ఆలయం కావేరీ నదికి మూలంగా మరియు చాలామంది హిందువులకు పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. పైకి రాగానే ఒక కుండిగలో మనకి కావేరీ నది అయితే కనిపిస్తుంది. సో కోవిడ్కి ముందు ఈ నదిలో స్నానం చేయడానికి కూడా అలౌ చేసేవాళ్ళు. బట్ కోవిడ్ తర్వాత అది రెస్ట్రిక్ట్ చేసేసారు. అండ్ అక్కడ మనకి పూజారి గారు ఉన్నారు కదా, ఆయనే ఆ నీళ్ళని తల మీద జల్లుతారు. ఈ ఆలయంలో కావేరీ నదికి మూలంగా సాంప్రదాయ హోదా ఉన్నప్పటికీ వర్షాకాలంలో తప్ప ఈ ప్రదేశం నుంచి ప్రధాన నది మార్గానికి శాశ్వతంగా కనిపించే ప్రవాహం ఎటువంటిది లేదు. మేము వెళ్ళిన తర్వాతే మనం ఇందాక ఎంట్రన్స్‌లో చూసిన టూరిస్ట్ బస్ వాళ్ళందరూ వచ్చారనమాట. సో వాళ్ళందరికీ అక్కడ ఉన్న స్వామివారు ఆ నీళ్ళని తలపైన జల్లుతున్నారు. సో మేము కూడా జల్లిచ్చేసుకొని దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత రిటర్న్ వచ్చే దారిలో ఒక స్పైసెస్ షాప్ దగ్గర అయితే ఆగామన్నమాట. కొన్ని స్పైసెస్‌ని కొందామని చెప్పేసి. అక్కడే మనకి రెడ్ శాండల్‌వుడ్, నార్మల్ శాండల్‌వుడ్ ఇలా పీసెస్ అమ్ముతున్నారు. ఈ శాండల్‌వుడ్ అయితే అది ఉన్న వెయిట్‌కి తగ్గట్టు వాళ్ళు కాస్ట్ అయితే చెప్పారు. వీటితో పాటు కిచెన్ స్పైసెస్ కూడా ఉన్నాయన్నమాట. టీ పొడి, జీడిపప్పు, బిర్యానీ దినుసులు, యాలకులు, లవంగాలు, డిఫరెంట్ రకాల ఒరిజినల్ తేనె, హ్యాండ్‌మేడ్ చాక్లెట్స్, పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు, అలాగే ఈ అడవుల్లో నుంచి తెచ్చిన వుడ్‌తో చేసిన వస్తువులు లైక్ గ్లాసెస్, ప్లేట్స్ ఇవన్నీ హ్యాండ్‌మేడ్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ స్టోర్స్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. మనం తలాకావేరి వెళ్ళి వచ్చే దారిలో ఇలాంటి స్టోర్స్ మనకి చాలా కనిపిస్తాయి అన్నమాట. మనం ఏదైనా ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి. ప్రైజెస్ కూడా పెద్ద ఏం తక్కువ అనిపించదు. బట్ ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ గ్రేప్ వైన్ అయితే విచ్చలవిడిగా అమ్ముతున్నారనమాట. సో ఆల్కహాల్ పర్సంటేజ్ అయితే చాలా తక్కువ ఉంటుంది అని చెప్పారు. అందుకనే వాళ్ళకి ఇలాగా రీటైల్‌గా సేల్ చేయడానికి ఎలో ఉంది అని చెప్పారనమాట లైసెన్స్. దానిలో కూడా చాలా రకరకాలు ఉంటాయని చెప్పారు. మనకి అది సంబంధం లేదు కాబట్టి మేమేమి పెద్దగా దాని గురించి డీటెయిల్‌గా కనుక్కోలేదు. మేమైతే ఫస్ట్ టీ పొడి, కాఫీ పొడి అండ్ బిర్యానీ స్పైసెస్ మొత్తం తీసుకున్నాము. పిల్లల కోసం ఈ ట్రిప్‌లో తింటారని చెప్పేసి హ్యాండ్‌మేడ్ చాక్లెట్స్ కూడా తీసుకున్నాము. ఫైనల్‌గా ఇవన్నీ బిల్ చేయించేసేసుకొని ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్‌కి అయితే బయలుదేరాము. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు బాగ్‌మండల టెంపుల్ వస్తుంది మళ్ళీ మనకి. ఖచ్చితంగా మనం తలాకావేరి నుంచి
నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా మళ్ళీ బాగ్మండల దాకా రావాల్సిందే. సో రిటర్న్ వచ్చేటప్పుడు టెంపుల్ వ్యూ అయితే చాలా బాగా కనిపించింది. అందుకే మళ్ళీ ఇంకోసారి కవర్ చేశాను బయట నుంచి. సో టైం ఆల్మోస్ట్ 11:00 అలా అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి సుబ్రహ్మణ్య. అదే అండి, కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రానికైతే వెళ్తున్నాము. సో వెళ్ళే దారంతా చాలా దట్టమైన అడవి, మనకి చూస్తుంటేనే తెలుస్తుంది. ఇలా వెళ్తూ ఉంటే ఆ అడవి వస్తూనే ఉంది తప్పించి ఎక్కడ ఎండ్ అయితే ఉండట్లేదు. ఆ అడవిలోనే ఐదర్ లోయలో కానీ లేకపోతే ఎత్తులో కానీ ఇళ్ళైతే ఉంటున్నాయి అండ్ వాటిలో మనుషులైతే ఉంటున్నారనమాట. పొల్యూషన్కి దూరంగా, ప్రకృతికి చాలా దగ్గరగా, హెల్తీగా మనుషులైతే ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. తలాకావేరి ఆలయం నుంచి కుక్కే సుబ్రహ్మణ్య ఆలయానికి 3 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. మాకు స్పైసెస్ తీసుకునే దగ్గర కొంచెం లేట్ అవ్వడంతో ఆల్మోస్ట్ మేము ఈ టెంపుల్ రీచ్ అయ్యేసరికి 2:00 అలా అయ్యింది. టెంపుల్ అయితే 12 నుంచి 3 వరకు క్లోజ్ ఉంటుంది. సో మాకు ఇంకా కొంచెం టైం ఉండిందనమాట. సో ఆ టైంలో మేము ఈ గుడికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ ఫస్ట్ చూద్దాం అనుకొని ప్లాన్ చేసుకున్నాము. సో లంచ్ టైం అవ్వటంతో ఫస్ట్ అయితే ఈ పక్కనే ఉన్న హోటల్లో లంచ్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. అండ్ ఈరోజు ఇక్కడ ఎండ కూడా చాలా ఎక్కువగానే ఉంది. అలాగే రష్ కూడా మీరు చూస్తున్నట్టయితే చాలా ఎక్కువగానే ఉంది. సో లంచ్లో కర్ణాటక వచ్చి బిస్పిల్లి బాత్ తినకపోతే ఎలాగా, సో అందుకని బిస్పిల్లి బాత్ ఆర్డర్ చేసాము. అండ్ మా చిన్న పాప ఏమో ఫ్రైడ్ రైస్ తీసుకుంది. సో అవి తినేసి అక్కడి నుంచి వాసుకి సర్పం ఎక్కడైతే దాక్కుందో ఆ స్టోరీ నేను కొంచెం సేపట్లో మీకు చెప్తాను. సో ఆ సర్ప గుహ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో ఇదే వాసుకి సర్పం దాక్కున్న గుహ. సో నేనైతే కొంచెం ధైర్యం చేసి లోపల వరకు దిగాను. మా వాళ్ళు ఎవరు కిందకు కూడా రాలేదన్నమాట, పైనే ఉన్నారు. నేను లోపలికి వెళ్ళి కొంచెం వీడియో తీసుకొని అయితే బయటకు వచ్చానమాట. నాకు కూడా కొంచెం లోపలికి వెళ్ళాక భయం వేసింది. ఈ ప్లేస్ మాకు తెలియదని చెప్పేసి లోకల్ ఆటో మాట్లాడుకొని వచ్చాము అప్ అండ్ డౌన్. మళ్ళీ టెంపుల్ దగ్గర వాళ్ళు మమ్మల్ని ఇక్కడ దర్శనం అయిపోయినాక దింపేశారు. ఇక ఆలయ విశేషాలకు వస్తే ఈ కుక్కే సుబ్రహ్మణ్య కుమారధార నది ఒడ్డున ఉన్న 500 సంవత్సరాల పురాతనమైన హిందూ దేవాలయం. కార్తికేయుడిని ఆలయంలో అన్ని సర్పాలకు అధిపతిగా ఉండే సుబ్రహ్మణ్యుడిగా పూజిస్తారు. పురాణాల ప్రకారం కుక్కే సుబ్రహ్మణ్య అనేది పరశురాముడు స్థాపించిన 7 పవిత్ర ప్రదేశాలలో ఒకటి. విష్ణువు యొక్క దివ్య పక్షి మరియు వాహనమైనటువంటి గరుడ నుంచి తప్పించుకోవడానికి దైవిక సర్పమైనటువంటి వాసుకి కుక్కే సుబ్రహ్మణ్యాన్ని ఆశ్రయించిన ప్రదేశం ఇదే. ఈ ఆలయ సమీపంలో ఉన్న కుమార పర్వతంలో కుమారస్వామి మరియు గణేశుడు కలిసి రాక్షస పాలకులైనటువంటి తారక మరియు శూరపద్మాసురులను ఓడించారని ఇక్కడ వారు నమ్ముతారు. విజయం సాధించిన తరువాత కుమారస్వామి ఇంద్రుడి కుమార్తె అయినటువంటి దేవసేనను ప్రధాన దేవతలు హాజరు అయిన గొప్ప వేడుకలో వివాహం చేసుకున్నారు. అంతేకాక ఈ ఆలయంలో విశేషంగా నల్లపాముల నుంచి రక్షణ కోరుతూ చేసే ఆచారమైనటువంటి ఆశ్లేష బలిపూజ మరియు సర్పదోష పరిహార, సర్పదేవుడితో సంబంధం ఉన్న శాపాలను తొలగించడానికి 2 అత్యంత ప్రసిద్ధమైన పూజా ఆచారాలు నిర్వహించబడతాయి. ఈ పూజలు చేయించుకోవడానికి కర్ణాటక నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు విశేషంగా ఇక్కడికి వస్తారు. అలాగే చాలామంది సంతానం కోసం కూడా ఇక్కడ విశేష పూజలు చేయిస్తూ ఉంటారు. ప్రధాన ఆలయానికి ఎడమ పక్కన కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆది సుబ్రహ్మణ్య దేవాలయం అయితే ఉంటుంది. అలాగే పుష్పోద్యాయన గార్డెన్ కూడా ఉంటుందన్నమాట. ఈ కుక్కే సుబ్రహ్మణ్య వచ్చిన ప్రతివారు ప్రధాన ఆలయంతో పాటు ఈ ఆది సుబ్రహ్మణ్య ఆలయాన్ని కూడా దర్శిస్తేనే పూర్తి ఫలితం దక్కుతుంది అని చెబుతారు. ఈ ఆది సుబ్రహ్మణ్య ఆలయం వద్దే మీకు ఆ కుమారధార కూడా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని ఆ తర్వాత ఆది సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకొని ప్రధాన ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుంటే మీకు యాత్రా ఫలితం దక్కుతుంది. సో మేము వెళ్ళినప్పుడు టెంపుల్ క్లోజ్ ఉండటం వల్ల మేము కొంచెం వెయిట్ చేసి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ మెయిన్ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ కూడా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత రష్ ఉందో. సో ఆల్మోస్ట్ 3:00కి మేము లోపలికి వెళ్తే హాఫ్ అన్ అవర్లోనే దర్శనం అయింది, ఇంత రష్ ఉన్నా కూడా. అండ్ బయటకు వచ్చేసి ప్రసాదం కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరాము. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడ స్టే చేయడానికి చాలా గెస్ట్ హౌస్లు మరియు అకామిడేషన్ టెంపుల్ తరపున కూడా ఉన్నాయి. సో అవి ముందే బుక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ విశేష పూజలైనటువంటి ఆశ్లేష బలి పూజ కానీ సర్ప సంస్కారక పూజ కానీ చేయించుకున్న వారు వేరే గుళ్ళకి వెళ్ళటానికి ఉండదన్నమాట. డైరెక్ట్గా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి. సో మేము ఏం పూజలు చేయించుకోకుండా జస్ట్ దర్శనం మాత్రం చేయించుకున్నాం కాబట్టి మాకు అది వర్తించదు.
సో కుక్కే సుబ్రహ్మణ్యలో మేము స్టార్ట్ అయింది అరౌండ్ 4:30కి. సో నెక్స్ట్ వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి ధర్మస్థల. ఇది కుక్కే సుబ్రహ్మణ్య నుంచి ఒక 1 అవర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఈ జర్నీ కూడా మనకి కంప్లీట్గా డీప్ ఫారెస్ట్లో అయితే ఉంటుందన్నమాట. 800 సంవత్సరాల క్రితం ఈ ధర్మస్థలను కుడుమ అని పిలిచేవారు. ఆ సమయంలో బిడా అనే ఇంటిలో జైన అధిపతి చిర్మన్న హెగ్డే మరియు అతని భార్య ఛాయా అమ్ము బల్లెల నివసించేవారు. హెగ్డే కుటుంబం కోసం పనిచేసిన అన్నప్ప ఈ శివలింగాన్ని ధర్మస్థలానికి తీసుకువచ్చాడని స్థానిక పురాణం చెబుతుంది. తన యజమాని శివుడికి తన సేవలను అందించడానికి ఆసక్తి చూపిన తర్వాతే అన్నప్ప ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని భావిస్తారు. ఈ శివలింగాన్ని అన్నప్ప రాత్రిపూట హెగ్డే ఇంటికి దగ్గరలోనే ఉన్న కద్రి ఆలయం నుంచి తరలించారని చెబుతారు. ఆ తరువాత లింగం చుట్టూ మంజునాథ ఆలయం నిర్మించబడింది. 16వ శతాబ్దంలో శ్రీ దేవరాజ హెగ్డే ఉడిపికి చెందిన శ్రీ వాదిరాజ స్వామిని ఈ ప్రదేశాన్ని సందర్శించమని ఆహ్వానించారు. స్వామీజీ సంతోషంగా వచ్చారు, కానీ భిక్ష స్వీకరించడానికి నిరాకరించారు. ఎందుకంటే మంజునాథుని విగ్రహాన్ని వేద ఆచారాల ప్రకారం ఇక్కడ ప్రతిష్ఠించలేదు. అప్పుడు శ్రీ హెగ్డే శివలింగాన్ని స్వయంగా ప్రతిష్ఠించమని స్వామీజీకి అభ్యర్థించారు. వేద ఆచారాలను పాటించడం మరియు హెగ్డే అందరికీ దాతృత్వాన్ని చూపించడం చూసి సంతోషించిన స్వామీజీ ఈ ప్రదేశానికి ధర్మస్థల అని పేరు పెట్టారు. సో ఈరోజు నైట్ మేము ఈ ధర్మస్థలలోనే స్టే చేయబోతున్నాము. అందుకనే ముందు టెంపుల్ అకామిడేషన్ కౌంటర్కి వెళ్ళి రూమ్ బుక్ చేసేసుకొని లగేజ్ అంతా పెట్టి ఫ్రెష్ అయ్యి అరౌండ్ 6 o'clockకి దర్శనానికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ రష్ చూసిన తర్వాత కొంచెం టికెట్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈ ధర్మస్థల ఒక ప్రత్యేకమైన ఆలయం, ఎందుకంటే ఇంటి లోపలే ఈ ఆలయాన్ని నిర్మించారు అండ్ ఆ ఇల్లే ఇప్పుడు ఒక దేవాలయంగా మారిపోయింది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ మేము బ్యాక్ రూమ్కి వచ్చేసి స్టే చేసామన్నమాట. భోజనం అది బయట నుంచి తెచ్చేసుకున్నాము. సో ఇది టెంపుల్ అకామిడేషన్ వాడు ఇచ్చిన రూము. 4 beds ఇచ్చారనమాట. మేము ఫ్యామిలీ రూమ్ తీసుకున్నాము. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1000 రూపీస్ అలా పడింది. మరీ అంత అద్భుతంగా అయితే ఏం లేదు, కానీ ఉండలేకుండా కూడా ఏం లేదు. సో ఒక్క నైట్కి కాబట్టి మేము ఇక్కడ అడ్జస్ట్ అయిపోయాము. సో ఇదండి మా యానివర్సరీ రోజు మేము తిరిగిన టెంపుల్స్ అండ్ మా Day 4 వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ సుమా విజయ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.